లోకసభలో యూపీఐ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే పాస్ అయింది. సో ఈ బిల్లుకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి మన డైలీ లైఫ్లో కామన్గా మనము ప్రతి నిమిషం కూడా చేస్తూనే ఉంటాం. ఎప్పుడు అవసరమైనా సరే మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూనే ఉంటాం కదా. దీని రిలేటెడ్గా లోకసభలో పాస్ అయిన బిల్ ఏంటి, ఈ బిల్ వలన మన పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ రిలేటెడ్గా మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అప్పుడు ఇంకా బెటర్గా ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి అన్నది మాకు ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు ఏం జరిగిందంటే, లోక్సభ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007ని చేంజ్ చేయడానికి ఒక బిల్లుని గవర్నమెంట్ అయితే పాస్ చేసింది. ఈ చేంజ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వస్తుంది. దేని రిలేటెడ్గా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా పవర్ అనేది గవర్నమెంట్కి అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదైతే బిల్ పాస్ అయిందో ఈ బిల్ అనేది ఎండిఆర్ రిలేటెడ్గా, అసలు ఎండిఆర్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడదామండి. చూడండి, ఎండిఆర్ అంటే ఏంటంటే కస్టమర్స్ యూపీఐతో పేమెంట్ చేస్తారు కదండి. సో కస్టమర్స్ యూపీఐతో పేమెంట్ చేసినప్పుడు మర్చెంట్ షాప్ ఓనర్ నుండి బ్యాంక్ కానీ పేమెంట్ కంపెనీకి ఒక స్మాల్ ఫీ అనేది కలెక్ట్ చేయడం అనమాట. సో ఎండిఆర్ అంటే మెర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు దీన్ని. ఓకేనా. ఇంతకు ముందు మనం చూసుకుంటే, ప్రస్తుతం చూసుకుంటే దీనికి ఎలాంటి ఛార్జెస్ కూడా లేవు. బట్ ఫ్యూచర్లో దీనికి ఛార్జెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే ఈ బిల్ అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కస్టమర్ ఎవరైతే మనం ఉంటామో, మనం పేమెంట్ చేసినప్పుడు అది మర్చెంట్ షాప్ ఓనర్కి వెళ్తుంది. అక్కడి నుంచి బ్యాంకుకి కానీ లేదంటే పేమెంట్ కంపెనీకి కానీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఒక 1000 రూపీస్ పేమెంట్ చేసాము. సో ఇది ఎండిఆర్ 0.3% ఉందనుకోండి. ఛార్జెస్ అనేవి 0.3% షాప్కు ఉంటే 997 రూపీస్ మాత్రమే షాప్కి వెళ్తుంది. రిమైనింగ్ 3 రూపీస్ ఏదైతే ఉందో ఇది బ్యాంకుకి కానీ పేమెంట్ కంపెనీకి కానీ వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ బిల్లుని ఎందుకు తీసుకొచ్చారనేది కూడా మనము డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఏంటని మనం చూసుకుంటే, యూపీఐ పేమెంట్స్ ఫ్రీగా చేసుకుంటున్నాం. సో ఎలాంటి ఛార్జెస్ అనేవి లేవన్నమాట. సో బ్యాంక్స్కి కానీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఎండిఆర్ ఛార్జ్ అనేది ఇంతవరకు చెయ్యలేదనమాట. ఎందుకు అంటే లా వలన రిస్ట్రిక్షన్ అనేది దీనికి రిలేటెడ్గా అయితే ఉంది. సో కస్టమర్స్కి ఇది కంప్లీట్గా ఫ్రీగానే ఉందన్నమాట. కొత్త బిల్ ఏం చెప్తుందంటే, ఓల్డ్ రూల్ని వీళ్ళు రిమూవ్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్గా ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ని ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ పేమెంట్ మోడ్స్ మీద ఛార్జెస్ అలౌ చేసేలా అయితే వీళ్ళు డిసైడ్ అయితే అవుతున్నారు. అంటే గవర్నమెంట్కి ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ? ఈ బిల్ పాస్ అవడం వల్ల వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్కి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదనమాట. అయితే బిల్ పాస్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా ఛార్జెస్ ఉంటాయా అంటే లేదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ప్రస్తుతం బిల్ పాస్ అయింది అంటే రేపటి నుండే యూపీఐ పెయిడ్ అవ్వడం కాదనమాట. అంటే రేపటి నుంచే యూపీఐ పైన ఛార్జెస్ ఉంటాయని అర్థం కాదు. జస్ట్ బిల్ మాత్రమే పాస్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ సపరేట్ నోటిఫికేషన్ని ఇష్యూ చేయాలి. ఆ నోటిఫికేషన్స్ వచ్చాక మాత్రమే ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. అయితే గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది, యూపీఐ రిలేటెడ్గా ఎందుకు గవర్నమెంట్ ఈ ఛార్జెస్ అనేది పెడుతుంది అంటే, ఫ్రెండ్స్ చూడండి, మెయిన్ రీజన్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ మెయింటైన్ చేయడం అనేది ఫ్రీ కాదనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, సర్వర్స్ మెయింటైన్ చేయాలి, బ్యాంక్స్, ఎన్పిసిఐ, పిఎస్పికి ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది. ఇన్ని ఉంటాయి కాబట్టి సస్టైనబుల్ రెవెన్యూ మోడ్ కావాలని చెప్పేసి వీళ్ళ ఎండిఆర్ ఛార్జెస్ అనేవి తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. ఇక ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారు అంటే, చూడండి, డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి మనీ కావాలి అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో సమ్వన్ హ్యాస్ టు పే అని ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎండిఆర్ గురించి ఫైనల్ డిసిషన్ మాట్లాడడం ప్రీమిచ్యూర్ అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ సిచ్యువేషన్ చూసుకుంటే, ఆర్టీజీఎస్కి ఛార్జెస్ ఉంటాయి, నెఫ్ట్కి కూడా ఛార్జెస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ యూపీఐ మాత్రం ఇప్పటి వరకు ఫ్రీగానే ఉంది, ఎలాంటి ఛార్జెస్ లేవు అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఈ ఎండిఆర్ ఛార్జెస్ వలన ఎవరిపైన ఇంపాక్ట్ ఉంటుంది అంటే,
చూడండి ఫ్యూచర్ నోటిఫికేషన్ బట్టి ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. అంతవరకు కన్జ్యూమర్స్, షాప్ ఓనర్స్, స్మాల్ బిజినెస్, బ్యాంక్స్, పేమెంట్ యాప్స్ అనమాట. సో వీటిపైన ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. బట్ ఆ ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్యూచర్లో మాత్రమే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం బిల్లు మాత్రమే పాస్ అయ్యింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బిల్లులో కొన్ని ఇంపార్టెంట్ ట్యాక్స్ చేంజెస్ కూడా ఉన్నాయండి. సో వాటి కోసం మనం మాట్లాడుకుంటే చూడండి, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫారెన్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ ఇన్వెస్టర్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడానికి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి 2040 to 41 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ ఫారెన్ క్లౌడ్ కంపెనీస్, ఇండియా డేటా సెంటర్స్ యూజ్ చేసే ఫారెన్ క్లౌడ్ కంపెనీస్కి రూల్స్ అనేవి సింప్లిఫై చేస్తున్నారు అనమాట. అప్రూవల్ ప్రాసెస్ కూడా ఈజీ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. ఇక ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ ఏంటనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక ఈ యూపీఐ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దీని రిలేటెడ్ గా బిల్ ఎలా పాస్ అయిందంటే, అపోజిషన్ ప్రొటెస్ట్ వల్ల డిస్కషన్ లేకుండానే వాయిస్ ఓట్ ద్వారా బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ఈ బిల్ రిలేటెడ్గా. అయితే ఈ బిల్ రిలేటెడ్గా చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మన ఫైనాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అయితే క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎండిఆర్ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది కస్టమర్స్కి కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మర్చెంట్ షాప్ ఓనర్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది అని చెప్పి క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే బిల్ వచ్చిన తర్వాత చాలామంది ఇది కస్టమర్స్ పైన కూడా ఇంపాక్ట్ని చూపిస్తుందని చెప్పి అనుకున్నారు. బట్ అది కాదు. కస్టమర్స్ యూపీఐ ఛార్జెస్ పే చేయాలా అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఎండ్ యూజర్స్, కస్టమర్స్ ఎండిఆర్ పే చెయ్యరు. ఎండిఆర్ ఛార్జ్ మర్చెంట్ పై మాత్రమే ఉంటుంది అని క్లియర్గా చెప్పారు. సో మనలాంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ లేవు అన్నది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మర్చెంట్స్ పైన మాత్రమే ఇది అప్లై అవుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎండిఆర్ డబ్బులు ఎందుకు యూజ్ అవుతాయి అన్నది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, బ్యాంక్స్, ఫిన్టెక్స్ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, కొత్త ఇన్నోవేషన్స్కి వీళ్ళు యూజ్ చేస్తాము అని అయితే క్లియర్గా చెప్తున్నారు. కస్టమర్స్కి ఇందులో బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు ఈ బిల్ పాస్ అవడం వల్ల కస్టమర్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే చూడండి, బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసాయి అనుకోండి, ఈ డబ్బుల ద్వారా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, సెక్యూరిటీ బెటర్గా ఉంటుంది, యూపీఐ సర్వీసెస్ కూడా బెటర్గా ఉంటాయి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ లీడర్ అయిన జైరామ్ రమేష్ ఏమన్నారంటే, ఎండిఆర్ బర్డన్ ఆర్డినరీ పీపుల్పై పడుతుంది అని చెప్పారు. యూపీఐని సస్టైనబుల్గా మెయింటైన్ చేయడానికి ఇదొక్కటే మార్గమా అని గవర్నమెంట్ చెప్పడం కరెక్ట్ కాదు అని కూడా అన్నారనమాట. దీనికి రిప్లైగా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ఎండిఆర్ అనేది కస్టమర్స్కి కాదు, మర్చెంట్స్కి మాత్రమే అప్లై అవుతుందని చెప్పి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆర్డినరీ యూజర్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఫుల్ క్లారిటీ ఏమొచ్చిందంటే, మనలాంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. కానీ ఏవైతే షాప్స్ ఉన్నాయో, మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మాత్రం ఫ్యూచర్లో ఎండిఆర్ ఛార్జెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే లేదు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఎండిఆర్ డెసిషన్ అనేది ఎప్పుడు ఫైనల్ అవుతుంది, ఎప్పుడు మనకి క్లారిటీ వస్తుంది, ఎంత ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ అనేది అంటే, ప్రస్తుతం పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఓకేనా, బిల్ పాస్ అయ్యాక ఎన్పిసిఐకి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎండిఆర్ గురించి ఫైనల్ డిసిషన్ అనేది ఇక్కడే తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇక బిల్ గవర్నమెంట్కి ఏం పవర్ ఇస్తుంది అన్నది మనం ఎక్కడ చూసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్లో నోటిఫికేషన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ ఎలక్ట్రానిక్స్ పేమెంట్స్ మోడ్స్ అనేవి ఫ్రీగా ఉండాలి అండ్ ఏ పేమెంట్స్ పైన ఛార్జెస్ ఉంటాయి అనేది క్లియర్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ కూడా లేదు అని తెలుసుకోండి. ఇక నెక్స్ట్, బిల్లులో ఎండిఆర్ అమౌంట్ ఏమైనా మెన్షన్ చేస్తారంటే, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎండిఆర్ పర్సంటేజ్ కానీ ఛార్జెస్ అమౌంట్ కానీ ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. దీనిపైన మనకి క్లారిటీ ఫర్దర్గా వస్తుంది. ప్రస్తుతం బిల్ మాత్రమే పాస్ అయింది. జీరో ఎండిఆర్ రూల్కి ఏమవుతుంది అంటే, ప్రజెంట్ యూపీఐ రూపే ట్రాన్సాక్షన్ జీరో ఎండిఆర్ సిస్టంలోనే ఉన్నాయి. కొత్త బిల్ ఏం చెప్తుందంటే,
ఫ్యూచర్లో అవసరమైతే గవర్నమెంట్ ఆ రూల్ని మార్చడానికి లీగల్ పవర్ కూడా ఇస్తుంది అని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కీ పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి కదండి. ప్రెజెంట్ యూపీఐ రిలేటెడ్గా బిల్లు మాత్రమే పాస్ అయింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మర్చెంట్స్ పైన అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇంకా ఆ నోటిఫికేషన్లో కస్టమర్స్ రిలేటెడ్గా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అసలు వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారు, ఛార్జెస్ ఏంటి అనేది మనకి ఫుల్ క్లారిటీ ఫర్దర్గా అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు యూపీఐ రిలేటెడ్గా పాస్ అయిన ఈ బిల్ పైన ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే తప్పకుండా అడగండి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎస్ఐపి కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం, మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నాలెడ్జ్ లేకపోతే మాత్రం కింద వాట్సాప్ లింక్ అయితే మేము ప్రొవైడ్ చేసాము. దాని ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా మేము క్లారిఫై అయితే చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ రిలేటెడ్గా ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.